ఆ పోలీస్ సిబ్బంది చెప్పిందే నేను ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినాం అని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు, నేను దగ్గర ఉన్నాడా లేడా అనేది నేను గవా కాదు. అతను ఏం చెప్తే అదే నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా లేదా, 5 రోజులు అబ్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా, ఇది కాదు కదా. మేము చాలా సిస్టమేటిక్గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు కానీ కోర్టు కానీ ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయిన వీళ్ళనంటే నాకు అర్థమే అవుతలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫోక్సో కేసులా ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలా? 0 మీద ఎఫ్ఐఆర్ చేసినావు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పేరెంట్ స్టేట్మెంట్ చేసినావు. 24 అవర్స్లో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆ ప్రకారం చేసుకుంటే అమ్మాయి దగ్గర కోర్టు దగ్గరికి తీసుకెళ్ళి 164 స్టేట్మెంట్ చేయాలి. ఇది సెన్సిటివ్ కేసు. ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడానికి? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు, ఎన్నికల్లో ఓడించు. రాజకీయాల్లాగా చూడాలి, సమస్యను సమస్యలాగా చూడాలి. ఇది ఒక మైనర్ గర్ల్కి సంబంధించిన ఇష్యూ. దీంట్లో రాజకీయాలకు ఎందుకు? ప్రభుత్వం ఒక పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు అందరినీ ఇందులోనే దీంతోనే మొత్తం ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినామని ఈ శాడిజం ఏంది? ఇది శాడిస్టిక్ ప్లెజర్ కాదా? నేను అదేనా చెప్పేది, వాళ్ళ గురించి ఇప్పటి దగ్గర చెప్పింది. శాడిస్ట్ అని నేను చెప్తుంటే మళ్ళీ నువ్వు ఇంకా కొత్తది అడుగుతావేంది? వార్తలు వచ్చినాయి, తప్పకుండా నేను కలెక్టర్కి చెప్పిన ఇమ్మీడియట్గా వెరిఫై చేయమని. నేనేమంటున్నానంటే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా దాని బాధ్యులైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము. కొన్ని దగ్గరలో సంఘటనలు జరగలేదని మేము చెప్తలేం. కొన్ని ప్రభుత్వం దృష్టికి రాకుండా లేకపోతే కొంతమంది నిర్లక్ష్యంతో కొన్ని మిల్లులోలు టీఆర్ఎస్కి అనుకూలంగా ఆ మిల్లులు గత ప్రభుత్వంలో 1000 కోట్లు కొల్లగొడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కేసులు కట్టి కోర్టు నుంచి తెచ్చి అరెస్ట్ చేసినాం. ఇప్పుడు లారీలు ఐకేపీ సెంటర్ల నుంచి లారీలను నింపి మిల్లుల దగ్గరకు పంపిస్తే మిల్లర్స్ కొంతమంది టీఆర్ఎస్కి అనుకూలంగా ఈ టీఆర్ఎస్ నాయకులు పోయి వాళ్ళని దించనీయలేదు. రోజుల కొద్ది ఆ లారీలను దించకుండా ఆపడంతో మళ్ళీ కొత్తగా ఐకేపీలో సేకరించిన ధాన్యాన్ని రవాణా చేయడానికి వాహనాలు లేవు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కొత్త వాళ్ళు వస్తారు. మరి నాకు ఇదో సమస్య వచ్చి పడ్డది, ఇదో దరిద్రం మళ్ళా తోడు. డెఫినెట్గా గుర్తించిన సమయం సందర్భం వస్తుంది. ఒకేసారి నేను చెప్పేది అదే. మీరు ఇప్పుడు బండి భగీరథ్ గురించి నిన్న అడిగినారు. కేటీఆర్ బావమార్తి ఫామ్ హౌస్లో డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమార్తిని ఒంగబెట్టి పిల్లలు వాళ్ళ కొట్టని